తప్పు మహిమలోకంలో నూతన యెరూషలేము గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు అవి ఏవో కథలు అనుకోవద్దండి. మన జీవితంలో జరగబోతున్న వాస్తవాలు, మనం ఎదుర్కోబోతున్న విషయాలు, మన కొరకు దేవుడు నిత్య యుగంలో సిద్ధపరిచినటువంటి అద్భుతమైన కార్యాలు, వాటిని మరువరాదు. అందుకే వారమంతా మనం బయట 6 రోజులు ఆయా రకాల పనులలో నిమగ్నమై, భూ సంబంధమైన విషయాల్లో ఎక్కువ నిమగ్నమై వచ్చినప్పుడు 7వ రోజున దేవుని మందిరంలో మన మనస్సులను, మన తలంపులను, మన ఆలోచనలను, మన ఊహలను పరలోకం వైపుకు త్రిప్పేదే సంఘం, ఈ పరిచర్య. కాబట్టి దీని ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో అన్ని సంస్థల కంటే, అన్ని వ్యవస్థల కంటే ప్రాముఖ్యమైంది సంఘ వ్యవస్థ. కానీ అన్నిటికంటే ఎక్కువ నిర్లక్ష్యం చేస్తారు సంఘాన్ని. సిద్ధపడడంలో కానీ, రావడంలో కానీ, పాల్గొనడంలో కానీ పార్టిసిపేషన్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు పాత్ర ఉండదు. మనం నిర్వహించాల్సిన పాత్రలో వెనకబడి ఉంటాం. అది ఇంపార్టెంటే. సో ఆ విషయాలను మనం మనసులో పెట్టుకుంటూ ఈరోజు మరొకసారి మనకు తెలిసిన లేఖనమే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ అంతా తెలిసిందే. కొంతమందికి కొద్దిగా ఎక్కువగా కొన్ని వాక్యాలు సుపరిచితం ఉంటాయి, కొన్ని వాక్యాలు కొద్దిగా గుర్తుండవు. మనకు సుపరిచితమైన లేఖన భాగం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 1 నుండి 4 వచనం వరకు మనం చూద్దాం. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు కూడా ఆయనతో పాటు మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆ ప్రత్యక్షత మీద మన మనస్సు ఉండాలి, మన దృష్టి ఉండాలి. ఈ రోజుల్లో ఎక్కడ 2-3 కలిస్తే దేని గురించి ఎక్కువ సంభాషించుకుంటున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 2-3 కలిసిన చోట, 10 మంది కలిసిన చోట అన్యులు ఇంకా చెప్పనక్కర్లేదు. క్రైస్తవులు కలిస్తే కూడా దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే భూ సంబంధమైన విషయాల మీదనా, పరలోక సంబంధ విషయాల మీదనా? ఎక్కువగా భూ సంబంధమైన విషయాలు వస్తాయి. చాలా తక్కువ పాళ్ళు, తక్కువ శాతం, చాలా తక్కువ మాటలు పర సంబంధమైన విషయాలు వస్తాయి. ముగింపులోనో మధ్యలోనో ఏదో 1-2. కానీ నిజానికి క్రైస్తవులు ఎక్కువగా కలిస్తే ఎక్కువ రావాల్సినటువంటి విషయాలు పర సంబంధమైన విషయాలు, పర సంబంధమైనటువంటి సంభాషణలు రావాలి. అంటే పరలోకంలో మనం పొందబోయేటువంటి మహిమను గురించి మాట్లాడాలి. పరలోకపు విషయాల మీద ఆసక్తి ఉండాలి. పరలోకంలో మనం జీవించబోయే జీవితం, ఉన్నతమైన జీవితం మీద మన గమనం ఉండాలి, దృష్టి ఉండాలి. అప్పుడు అది వీలవుతుంది. 3-4 విషయాలు ఈరోజు మనం చూసుకుంటే, మొదటిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం.
యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏం మాట్లాడుకుంటుంటే ఆలకించి ఉంటాడు? లోక సంబంధమైన మాటలైతే ఆయన ఆలకించడు, భూ సంబంధమైనవి అయితే ఆయన ఆలకించడు. పొద్దుపోని ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు అయితే కాదు. అవి పరలోక సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలి. ఈ పైనటువంటి వెదికేటువంటి వారు చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే, నెంబర్ 1 రాసుకోవాలన్నా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, పరలోకపు సంభాషణ. పరలోకమును గూర్చి సంభాషణ. ఇంకో చెప్పాలంటే ఇది విశ్వాసుల మధ్యలో ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు కూడుకుంటున్న ప్రతిసారి భూమి మీద విషయాల కొరకు ఎక్కువ డిస్కషన్స్ చేసుకోకుండా, వస్తువుల మీద, ముఖ్యంగా బట్టల మీద, బంగారం మీదో, పొలాల మీదో, ఇళ్ళ మీదో, ఉద్యోగాల మీదో, విద్య మీద, ఎడ్యుకేషన్ మీదో, వీటి మీదే ఉంటుంది ఎక్కువ మందికి డిస్కషన్. కానీ నిజంగా యథార్థంగా ఆలోచిద్దాం ఒకసారి. పరలోకపు సంబంధమైనటువంటి విషయాల మీద ఉంటుందా? ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తున్నామా? చాలాసార్లు మనం గుర్తు చేసుకుంటాం, మళ్ళీ రిపీటెడ్ అయినా సరే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. భూమి మీద మనం జీవించేది 80-90 సంవత్సరాలు. పరలోకంలో యుగయుగాలు జీవించబోతున్నాం. కానీ భూమి మీద జీవించబోయే 90 సంవత్సరాల కోసం 17 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుతున్నారు. 35 ఏళ్ళు 40 ఏళ్ళ ఉద్యోగం కోసం. 20 ఏళ్ళ చదువు, 35-40 ఏళ్ళ ఉద్యోగము, మొత్తం 60 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో 20 ఏళ్ళు రోగము రొప్పులతో గడపబోతున్నారు ఏదో ఒక విధానంలో. ఆ తర్వాత మరణము తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, రక్షింపబడితే, పాపక్షమాపణ పొందిన వారైతే వారికి పరలోకం ఉంది. పరలోకపు నిత్యత్వములో, మహిమలోకంలో యుగయుగాలు జీవించబోతున్నారు. ఇక అక్కడ రోగం లేవు, అక్కడ ఉద్యోగం కోసం చదవాల్సిన అక్కర్లేదు, ఉద్యోగం చేయాల్సిన అక్కర్లేదు. అయితే పనులు ఉంటాయి, దేవుడు చెప్పిన పనులు చేయాల్సిందే. అయితే అవి ఆనందంగా సంతోషంగా చేస్తారు, వారికి బాధ్యతలు అప్పచెప్పబడతాయి. సో దాని మీద గురి పెట్టుకొని భూమి మీద జీవించడం మంచిది. దానికోసం పరలోకపు మాటలు మాట్లాడడం మంచిది. అసలు మొదట మనం ఎవరమై ఉన్నామో, ఏమై ఉన్నామో తెలియాలి. మనం ఎవరమంట? మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకం ఉంది. రెఫరెన్స్ చెప్పండి తొందర టక్కీమని. 3:20 19 నుంచి చూడండి అమ్మా. 20వ వచనం. మీ కడుపే మీ దేవుడు అంటుంది 19వ వచనంలో. 20వ వచనం చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి నిమిత్తం? మళ్ళీ చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అది ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాం. అది మన పరలోకపు స్థితి, మన పౌరసత్వం, అవర్ సిటిజన్షిప్. ఇది మనం గుర్తెరగాలి. ఇక్కడ భూమి మీద అతుక్కొని పోతాము, ఇదే పర్మనెంట్ అనుకుంటే జీవిస్తే ఎలాగా? ఇదే శాశ్వతం అనుకొని జీవిస్తే ఎలాగా? ఇది తాత్కాలికం అని ఎప్పుడు ఉండాలి. మన మూల పితరులు చెప్పినట్టుగా మనం యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని పాట పాడతారు, బాగానే ఉంటుంది, చెప్తారు. కానీ ఎక్కువ మాటలు దేని గురించి మాట్లాడతారు? మళ్ళీ భూమి విషయాల గురించే. భూమి మీదనే దాచిపెట్టుకుంటాం, భూమి మీద కొరకే ప్రయత్నాలు చేస్తాం, భూమి మీదనే ఇల్లు కట్టుకుంటాం. పరలోకంలో ఇల్లు కడుతున్నాను మీకోసం అని యేసుప్రభు అంటే, కట్టుకోవద్దని నేను చెప్పట్లా, కానీ ప్రాధాన్యతల క్రమం. తాత్కాలిక నివాసాలు అవసరమే, తాత్కాలిక సౌకర్యాలు అవసరమే. ఈ వైపుగా దృష్టి
మరల్చండి మరల్చండి. ఆ మరలిస్తే మన క్రియల ద్వారా తెలుస్తాయి. మనం చూపే ఆసక్తి మన క్రియల్లో కనబడుతుంది. వాక్యం పట్ల ఆసక్తి, సంఘ సహవాసం పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి, బైబిల్ స్టడీ పట్ల ఆసక్తి, రకరకాల వార నియామ కూడికల్లో మన యొక్క పరిస్థితి. శుక్రవారం ప్రార్థన అంటే వచ్చేవాళ్ళు ఆ 15, 20, 25 మందే. మిగతా వాళ్ళకి ఆదివారమే చర్చితో పని, మిగతా ఇంకా సంబంధం లేదు. పాపం ఏమని అనుకుంటుందేమో అన్నంత భయమేం చర్చికి రావడానికి. ఎట్లా ప్రార్థన చేయాలో, ప్రార్థన గురించినటువంటి అనుభవాలు ఒక్కో వారం ఒక్కో ప్రార్థన అనుభవం వింటూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు, కొంతమంది ఆసక్తి కలిగిన వారు ఎంత చక్కగా వచ్చి కూర్చుంటున్నారు. చాలా వెనుకబడి ఉన్నాం. యేసు ప్రభు పరలోకాన్ని గురించి 4 సువార్తల్లో 80-90 సార్లు మాట్లాడాడు. అంటే ఒక్కో వర్షన్లో దాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. కానీ పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందుడి అని యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడింది ఏంటి అంటే పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాల గురించి మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఎక్కువ దేని గురించి మాట్లాడాడు? 44వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. పరలోక రాజ్యము, అది పరలోక రాజ్యం పొలంలో దాచబడి ఉన్న ధనమును పోలి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. తనకు కలిగినదంతయు అమ్మి, ఇంకేమి, ఇదొక్కటే చాలు, మిగతాదంతా అక్కడ. పరలోక రాజ్యాన్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని రెండు ఎదురుగా పెడితే ఏం కావాలని కోరుకుంటే టకీమని కోరుకోగలగాలి, టకీమని కోరుకోగలగాలి. ఆ వ్యక్తి తనకున్నదంతా అమ్మేసి ఆ భూమి కొన్నాడంట. పరలోక రాజ్యం దాంతో పోలి ఉందంట. ఇంకోటమ్మా అక్కడే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మొత్తం అమ్మేసి ఆ ముత్యాన్ని కొన్నాడు. ఇక్కడ కూడా అంతే. పరలోక రాజ్యం ఒకవైపు, విస్తారమైనటువంటి భూ సంబంధమైన ఆస్తి ఒకవైపు. ఏం కోరుకున్నాడు? పరలోక రాజ్యాన్నే, ముత్యం లాంటి పరలోక రాజ్యాన్నే కోరుకున్నాడు. మన ఎదుట ఆదివారము చిన్న పని, బంధువులు వచ్చారు, మాంసం వండి పెట్టాలి, చర్చ్ ఉంది. ఏది ఇంపార్టెంట్? చాలామంది మాంసానికి ఎక్కువ ప్రాధాన్యత, బంధువులకి ఎక్కువ ప్రాధాన్యత, చిన్న చిన్న పనులకి ఎక్కువ ప్రాధాన్యత. ఇప్పుడు కొన్ని రకాల పరీక్షలు పెడుతున్నారు, ఇంకా ఉద్యోగం కోసమో హైయర్ ఎడ్యుకేషన్ కోసం. అంటే ప్రభువా క్షమించని దేవుని సహాయాన్ని కోరి వెళ్ళడం ఓకే. అలా కాకుండా చాలా అల్పమైన, తుచ్చమైన విషయాల కొరకు కూడా దేవుణ్ణి పక్కన పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. దేనికి విలువ ఇస్తున్నామో గుర్తుపెట్టు. మూడవది కూడా ఉంది కదమ్మా, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నానా విధమైనటువంటి చేపలు. ఈ పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు సంభాషించాడు, ఆయన శిష్యులు సంభాషించారు, యెహోవా యందు భయభక్తులు గలవారు సంభాషించారు. దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు లేదా పరమతని అయినటువంటి దేవుడు ఆసక్తిగా వింటున్నాడు. ఈరోజు మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాల మీద మన ఆసక్తి ఏ విధంగా ఉంది? లేదా మన మనస్సు ఏ విధంగా ఉంది? మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? మన ఊహలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి ప్రశ్నించుకోవలసినటువంటి వారమైన. ఎంతసేపు ఉన్న ఎన్నిసార్లు నేను అంటే అన్యుల మధ్యలోకి అప్పుడప్పుడు కొన్ని వివాహాలకో, శుభకార్యాల కొరకో, చావు దినాల కొరకో వెళ్తూ ఉంటాం.
బంధువులు కూర్చున్న ప్రతిసారి మోక్షాన్ని గురించి మాట్లాడడం అనేటువంటిదే లేదు ఈ రోజుల్లో. ఇదివరకు ఒక 20-30 ఏళ్ల క్రితం అన్నా కొద్దిగా చింతన ఉండేది, స్వర్గాన్ని గురించిన చింతన. ఇప్పుడు అదేమీ లేదు. ఎంతసేపు ఎడ్యుకేషన్, ఫస్ట్ పిల్లల గురించి ఏం చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ కాలేజీలో చదువుతున్నారు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు, ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారు, తర్వాత చదువు అయిపోతే ఏ కంట్రీకి పంపించబోతున్నారు, అక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరిని వివాహం, ఎంత కట్నం, ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మగపిల్లాడు, ఆడపిల్ల, ఎవరు పుట్టారు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్, ఎంత గ్రేట్. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అంత గ్రేట్. మరణము తర్వాత జీవితం ఉంది. దాన్ని భూమి మీద ఉండగానే, మన ఆత్మ మన శరీరంలో ఉండగానే, మన ప్రాణం మన శరీరంలో నిలిచి ఉండగానే మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. పుట్టుకతో పాపంతో పుట్టాం. పాపానికి పరిష్కారము దొరికితేనే మరణానికి పరిష్కారం. పాపానికి పరిష్కారం యేసు ప్రభు రక్తం తప్ప వేరొకటి లేదు. ఆయన మన కొరకు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచాడు. పాప క్షమాపణ పొందుదాం, రక్షణ పొందుదాం, జీవగ్రంథమందు పేరు వ్రాయబడేటట్లుగా కొనసాగుదాం. ఈ వైపు ఆలోచన విధానం ఉండి పరలోకం కొరకు భూమి మీద సిద్ధపడాలి. ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? లేదంటే ఒక గేమ్ ఆడాలంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? ఎన్ని నియమాలు పాటించాలి? ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి? అంతరిక్షం స్పేస్ సెంటర్లోకి సునీత విలియమ్స్ వెళ్ళారు కదా, ఎన్ని బాడీని ఎన్ని రకాలైనటువంటి వాటి ద్వారా, నియమ నిబంధనల ద్వారా పెట్టుకొని ఏవి తినాలో ఏవి తినకూడదో ఎంత క్రమంగా నియమకరమైనటువంటి పద్ధతిలో ఉంటే తప్ప అక్కడికి వెళ్ళి ఉండలేరు. అటువంటిది పరలోకంలోకి వెళ్ళబోతున్నాం, పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళబోతున్నాం, మహిమలోకంలోకి వెళ్ళబోతున్నాం, ప్రేమగల తండ్రి ఇంటికి వెళ్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది పరలోకపు సంభాషణ. రెండవదిగా చూసినట్లయితే పరలోకపు నడత. ఈ పరలోకపు నడత భూమి మీద ఉండగానే మనకు ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఇది కాదు నా యాక్చువల్గా నేను ఉన్న రెఫరెన్స్గానే చెప్తాను, బహుశా ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని. ఇది పరలోకపు నడత. ఎన్ని ఉన్నాయి అందులో? ఎన్ని ఉన్నాయి? మళ్ళీ చదవండి ఇంకోసారి రిపీట్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఏముండాలి? మొదట సమాధానమును బంధము చేత. అది దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. తర్వాత ఆత్మ కలిగించు ఐక్యమును. ఇంకోటి ఏముండాలి? ఆత్మ కలిగించు ఐక్యం ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యం. ఇప్పుడు చాలామందికి పరిశుద్ధాత్ముడు లేకుండా ఐక్యత కలిసి ఉంటామంటే ఉండలేరు, విభేదాలు ఉంటాయి. అయితే ఆత్మ కలిగించేటువంటి ఐక్యతలో కొనసాగగలుగుతారు. తర్వాత ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సహించేది ఎవరు? ప్రేమ కలిగిన వాళ్ళు. ఒకరినొకరు ఎవరు సహించుకుంటారు? ప్రేమ. కుటుంబాల్లో సహించుకుంటూ ఉంటారు, బయట వాళ్ళు సహించుకోరు. అలాగే దైవ కుటుంబంలో కూడా సహించుకుంటారు. ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము. పిలువబడిన పిలుపు అంట. దేనికోసం పిలువబడ్డాం మనం? పరిశుద్ధపరచబడి క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. పరలోకపు పౌరులుగా ఉండుటకు పిలువబడ్డాం. పరలోకపు వారసులుగా ఉండుటకు పిలువబడ్డాం. దేవుని స్నేహితులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఇది అర్థం చేసుకోవాలి, దేని కొరకు మనం పిలువబడ్డామో. మన పిలుపు చాలా ఉన్నతమైనది. శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని. అది అలా నడుచుకోవాలి. దీన్నే హెవెన్లీ వాక్ అంటారు.
ఇలాంటి మనస్సుతో మన నడత ఉంటే అది పరలోకపు నడతగా ఉంటుంది, శ్రేష్టమైనటువంటి నడత. ఇలాంటి నడతను మన పూర్వీకులు నడిచారు. ఉదాహరణకు హనోకు. ఆదికాండం 5వ అధ్యాయంలోకి వస్తే, ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలోకి వస్తే, హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే తన కుటుంబ జీవితాన్ని సాధారణంగా గడుపుతూనే దేవునితో నడిచాడు. చాలామందికి ఏంటంటే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోలేరు. అయ్యా మేము ఇప్పుడు కాదయ్యా, ఇప్పుడు పిల్లల్ని కంటున్నాం, ఇప్పుడు పొలం కొన్నాం, ఇప్పుడు చదువుకుంటున్నాం, ఇప్పుడు కాదు దేవుడు, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, ఇప్పుడు కాదు కొత్తగా వచ్చింది ఉద్యోగం, కొత్తగా పెళ్లి చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఏ సందర్భంలోనైనా సరే దేవుడు అవసరమే. మానవునికి దేవునితో అవసరం లేని సందర్భమే లేదు. అన్నిట్లో దేవుని సహాయాన్ని అడుగుతూ ఉంటారు. కానీ సహాయం చేసిన తర్వాత దేవుడిని కొద్దిగా నువ్వు పక్క నుండి ఇప్పుడు నాకు బిజీగా ఉన్నానంటారు. ఇచ్చిన తర్వాత ఇవ్వకముందేమో దేవుడిని అడుగుతూ ఉంటారు. పిల్లలు పుట్టకముందు దేవుడికే సమర్పిస్తానంటారు చాలామంది. పుట్టిన తర్వాత వేరేగా ఉంటుంది కథ. ఇలా రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకుందాం, కుటుంబంతో జీవిస్తూనే, కుటుంబంతో గడుపుతూనే, దిన కార్యకలాపాలు నిర్వహిస్తూనే, సాధారణమైన జీవితం గడుపుతూనే దేవునితో నడక సాధ్యమే అని హనోకు నిరూపించాడు. ఎంతవరకు నడిచాడు అంటే, దేవునితో ఓ రోజు నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే ఇంకేం వెళ్ళేవలయ్యా రా అని హనోకుని తీసుకెళ్ళిపోయాయంట. మరణము చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. పరలోకం దాకా నడిచాడు. అంటే ఈ నడక ఏమన్నా మనకుందా? ఇవేవి భౌతికమైనవి అడ్డం కావు దేవునితో నడవడానికి. అవి అడ్డుగా చెప్తున్నావంటే నువ్వు సాకుగా చెప్తున్నావని అర్థం. అవి ఒక సాకు చూపిస్తున్నావు కానీ అవి నిజంగా అడ్డం కాదు అని. మన జీవన వ్యాపారంలో చిక్కుకుంటే ఇవన్నీ సాకులుగా చూపిస్తారు. భూమి మీద జీవనోపాధిని కలిగి ఉంటూనే దేవుణ్ణి చక్కగా సేవించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుణ్ణి మహింపరచవచ్చు, దేవునికి ఇవ్వవలసినటువంటివి ఇవ్వవచ్చు, సమయాన్ని కానీ ఇంకేమైనా కానీ. అలాగే దేవుని పని కూడా చేయవచ్చు. దేవుని పని కూడా చాలా సంతోషంగా చేయవచ్చు. అక్కడ ఆదికాండం 6వ అధ్యాయం, 5వ అధ్యాయంలో ఉన్నాం కదా, 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 8-9 వచనాలు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక హనోకును చూసాం. కొత్త నిబంధనలో పరిశుద్ధులు నడత ఎలా ఉండాలో చూసాం. అలాగే పాత నిబంధనలో నోవహు కూడా దేవునితో కూడా నడిచిన వాడుగా చూస్తున్నాం. ఈ నడతలో విధేయత ఉంది. ఈ నడతలో పరిశుద్ధత ఉంది. ఈ నడతలో సమర్పణ ఉంది. ఈ నడతలో దేవుని పని ఉంది. విధేయతలో కూడా ఉంది దేవుని పని. ఇప్పుడు నోవహును ఓడగట్టమన్నాడు, కట్టాడా లేదా? ఏదైతే తాను వాన గురించి వినలేదో నమ్మాడా లేదా? నమ్మాడు, విధేయత చూపించాడు. ఒకవేళ ఆ స్థానంలో మనం ఉంటే నమ్మేవాళ్ళమో కాదో ఒకసారి పరీక్షించుకోవాలి. మనం ఎన్నడూ చూడని వినని వాటి గురించి ఒకవేళ దేవుడు అప్పుడు వచ్చి చెప్తే ఎలా ఉంటుందో.
మనతో ఉన్న సమస్య అదే. మనం పరలోకాన్ని గురించి వింటున్నాం, అది చూడలేదు కాబట్టి. పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు చెబుతున్నప్పటికీ వినడం లేదు మనం. పరలోకం నుంచి కదా యేసు ప్రభు వచ్చింది, ఆయనే కదా చెప్పేది, పరలోక రాజ్యం ఒకటి ఉంది, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. ఇప్పుడు ఆయన కట్టేటువంటి ఇల్లు ఇంకా కంప్లీట్ అయినట్లేదు, అందుకే మనం భూమి మీద ఉన్నాం. మన ఇల్లు రెడీ అయిందనుకో పిలిచేస్తాడు. ఆయన కట్టేటువంటి ఆ పరలోక పట్టణము మొత్తం రెడీ అయిపోయిందంటే మనల్ని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఎంత అందంగా సౌందర్యంగా 2000 సంవత్సరాల నుంచి కడుతూ 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 ఉన్నాడో. ఇప్పుడు యేసు ప్రభువు ఈ సృష్టిని, ఇంత పెద్ద సృష్టిని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? హలో, 6 రోజులు. అది కూడా నేను ఇట్లా ఏళ్ళు పెట్టి లెక్క చూపించాలి మీకు. 6 రోజులు పట్టింది. దేవుడు లేకుండా దేవుడు సృష్టిని చేయడానికి 6 రోజులు పట్టింది. కానీ మనల్ని మన కొరకు పరలోకంలో ఇల్లు కట్టడానికి ఎంతకాలం పడుతుంది? వెళ్ళిన రోజే ఆయన అన్నీ కట్టేసి కూర్చోలేదు. ఆయన ప్రిపేర్ చేస్తూనే ఉన్నాడు, రత్నాలతో పొదిగిస్తూనే ఉన్నాడు, ముత్యాలతో అలంకరిస్తూనే ఉన్నాడు, ఆ మేలిమి బంగారంతో సిద్ధపరుస్తూనే ఉన్నాడు. అంటే అంత టైం తీసుకున్నాడు, అంత శ్రద్ధ వహిస్తున్నాడు, అంతగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. అంటే ఒక ఆయన చెప్పిన మాట ఇది, సృష్టిని చేయడానికి 6 రోజులే, పరలోకంలో ఇల్లు కట్టడానికి ఇంతకాలం. అది పూర్తి అయిందంటే ఆయన 2వ రాకడలో వచ్చేస్తాడు, మధ్యాకాశంలోకి వచ్చేస్తాడు మనల్ని తీసుకెళ్ళడానికి. ఈ సంగతులు ఆలోచిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుందో. కానీ మందిరంలోంచి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ లోకం గుర్తొస్తుంది, పనులు గుర్తొస్తాయి, కడుపు గుర్తొస్తుంది, ఇల్లు గుర్తొస్తుంది, ఉద్యోగం గుర్తొస్తుంది, మళ్ళీ యథాలాపంగా జారిపోతారు. జాగ్రత్త, ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించాలి. దేనికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. నోవహు దేవునితో కూడా నడిచినవాడు, అంటే దేవునితో పరలోకం వైపు నడిచినవాడు. దేవునితో కలిసి ఎటువైపు నడిచాడు? ఆయన అడుగులు పరలోకం వైపుగా పడ్డాయి. మనం కూడా భూమి మీద కలిసి నడవడం ప్రాముఖ్యం. ఆయనతో కలిసి. ఎవరు కలిసి నడుస్తారు? ఇద్దరు ఏకీభవించందే కలిసి నడవలేరు. ఆమోస్లో ఉందనుకుంటాను వాక్యం. మూడు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా కూడి నడవలేరు. కాబట్టి మనం దేవునితో నడుస్తున్నామంటే దేవుడు మనతో సమ్మతించాడు. ఆయనతో కూడా మనం నడుస్తున్నామంటే మనం ఆయనతో కూడా సమ్మతించాం. ఆయన మనతో నడవడానికి ఇష్టపడ్డాడు అంటే ఎంత ధన్యత అది. చాలామందికి మనకు నడవాలని ఉంటుంది, ఆయన కూడా మనతో నడవాలి కదా. ఆయన మనతో నడవాలంటే మనం తగ్గించుకోవాల్సినంతగా తగ్గించుకోవాలి, మార్పు పొందవలసినంతగా మార్పు చెందాలి. ఆయన కోరుకున్న స్థాయిలోకి మన ఆత్మీయ ప్రమాణం ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. ఆ స్థితిలోకి రాగలగాలి. మూడవది, ఒకటి పరలోక సంభాషణ అయితే, రెండవది పరలోకపు నడత అయితే, మూడవది పరలోకం మీద దృష్టి. ఇది మొన్న నూతన ఎరుషలేము గురించి చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాను, మళ్ళీ రిపీట్ అయినప్పటికీ మళ్ళీ చెప్తాను. ఒకసారి మీరు బైబిల్ తెరవకుండా చెప్పండి. అబ్రహాము శ్రేష్టమైన ఆ మంచి దేశము కొరకు, ఆ 2 వచనాలు రెఫరెన్స్లు చెప్పండి ఎవరన్నా. ఎబ్రీ 11:10 పునాదులు గల పట్టణము, శ్రేష్టమైన మంచి దేశం అనేది 16వ వచనం.
ఒకసారి చదవండి, అది 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, మరి శ్రేష్టమైన దేశము. ఇప్పుడు అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు నేను నీకు చూపించబోయే దేశానికి రామ్మన్నాడు. ఏం దేశం అది? మనం అందరం చెప్పుకునేది కనాననే, అందరం మాట్లాడుకునేది కనాననే. ఊరు అనేటువంటి ఊరిలోంచి, కల్దీల దేశంలోంచి కనానుకు పిలిచాడు అని. కానీ అబ్రాహాము యొక్క జీవిత గమనంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ దేశం కాదు, కనాను కాదు, అంతకంటే మరి శ్రేష్టమైన దేశం. అది పరమ కనాను, అది పరమ కనాను, అది మరి శ్రేష్టమైన దేశం. దాని మీద ఉండాలి దృష్టి. ఆ దృష్టి అనేది దాని మీద ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండు ఉదాహరణలు మనం చెప్పుకున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. స్టెఫెను దృష్టి దేని మీద ఉంది? చెప్పండి ఒకసారి రెఫరెన్స్ టక్కున. అపోస్తల కార్యం 7 దగ్గర ఆగింది, 55. నిండుకున్నవాడై దేని వైపు చూసి? ఆకాశం వైపు. కష్టం వచ్చినప్పుడు దేని వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? పరలోకం వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. అబ్రాహాము కనులెత్తి దూరముగా పైకెత్తి చూస్తూ ఉన్నాడు 18వ అధ్యాయంలో. ఆ కన్నులెత్తేటువంటి అనుభవం కావాలి, పైకి చూసే అనుభవం కావాలి, దేవుని వైపు చూసే అనుభవం కావాలి. ఆకాశము 121వ కీర్తన 1వ వచనం ఏంది? కొండల తట్టున కనులెచ్చున్నాను, సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములు సృష్టించినవాడు, కలుగు చేసినవాడు. కాబట్టి ఆ పైకి చూసేటువంటి అనుభవం కావాలి, పైకి చూసేటువంటి అనుభవం కావాలి ప్రతి పరిస్థితుల్లో కూడా. అది చాలా ప్రాముఖ్యమైనది. సో దాని కొరకు వెతకాలి. ఇప్పుడు స్టెఫెను 55వ వచనం, పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఆకాశం వైపు తేరిచూచుచు దేవుని మహిమను. ఏం చూస్తున్నాడు? మొదట దేవుని మహిమను చూశాడు, రెండవది యేసు కుడిపార్శ్వమును, దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. పైనున్న వాటి మీద చూడడం అంటే ఆ మహిమ, తాను పొందబోతున్న మహిమను చూస్తున్నాడు, కానీ కింద పొందుతూ ఉన్నటువంటి కష్టాన్ని చూడడం లేదు. పొందుతున్న శ్రమను కాదు, పొందబోతున్న మహిమను చూశాడు. ఈ మధ్యలో మళ్ళీ ఆ వచనం కూడా గుర్తు చేస్తాను. రోమా 8:18 ఏంటంటే అది మనం పొందబోయేటువంటి, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఆ వచనం. మనకి శ్రమ వస్తే చాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎంత కష్టమో, అబ్బో. ఈ మధ్య తగ్గిపోయింది, కానీ నాకు ఇదివరకు అయితే ఒక ½ అన్ అవర్ నుంచి 1.5 అవర్ ఏడ్చేవాళ్ళు ఫోన్లో. ఈ చెయ్యి ఫోన్ బరువుకి నొప్పి పుట్టేది. ఆ ఏడుపు నేను ఏడవద్దని, పాస్టర్కి చెప్పొద్దని కాదు నా భావన, చెప్పాల్సిందే. కొన్నిసార్లు మనుషులతో కూడా మన కష్టాన్ని పంచుకొని ఓదార్పు పొందాల్సిందే, కాదనట్లేదు. కానీ చాలా అల్పమైనవి, చాలా తక్కువ విషయాలు కూడా, దానికి కూడా బాధపడి, చాలా చాలా తక్కువ విషయాలు, అసలు కేర్లెస్ థింగ్స్ని కూడా పట్టించుకుంటే ఇబ్బంది పడతారు. మరి కష్టమైనవి వస్తేనే పొందబోయేటువంటి మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావంటున్నాడు. స్టెఫెనుకి అంత ప్రాణం పోయేంత సమస్య వస్తేనే
ప్రస్తుతం పొందుతున్నటువంటి సమస్య మీద లేదు ఆయన దృష్టి, పొందబోయే మహిమ మీద ఉంది ఆయన దృష్టి. మనకైతే పొందుతున్న శ్రమల మీదే దృష్టి అంతా, పొందబోయే మహిమను గురించి పట్టించుకునేది లేదు. ఎప్పుడు భూమి మీద వాడు నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా చూశారు, మొన్న పట్టించుకోలేదు, పలకరించలేదు, వందనాలు చెప్పలేదు, ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, బాగున్నావని అడగలేదు, తిన్నావని అడగలేదు. ఒరే చాలా అల్పమైనటువంటి విషయాలు. కానీ యేసు ప్రభు మన నడక మన పడక ఎరిగి ఉన్నాడు. మన మీద నిరంతరం ఆయన కనుదృష్టి నిలుస్తూ ఉంది. మన పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు, విడువడు, ఎడబాయడు. అంత గొప్ప దేవుడు మనల్ని పట్టించుకుంటూ ఉంటే, ఈ లోకంలోని తాత్కాలికమైన వాళ్ళు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత. ఇది కదా కాబట్టి ఆయన ఆకాశం తిరుగుబడి ఉండుట, ఆ మహిమను చూస్తూ, ఆ పరలోకపు దృష్టి కావాలండి మనకి. ఆ పరలోకపు దృష్టి మనకు అవసరము అంటున్నాను. మనం ఎవరమో, మన స్థితి ఏంటో భూమి మీద కూడా, పరలోకంలో మన స్థితి మనం చాలా చూస్తున్నాం, భూమి మీద కూడా మన స్థితి ఏంటో మనకు తెలియట్లేదు. తన భక్తులను యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన ఎస్ డాష్ దూత కావలియుండి కాపాడును. ఎవరి చుట్టూ? భక్తులు అంటారు. మన ఒక్కొక్క విశ్వాసకి, ఒక్కొక్క దేవుని కుమారుడికి, కుమార్తెకు 2 దేవదూతలు ఇస్తాడంట దేవుడు మినిమం. వారు తమ పాదములకు రాయి తగలకుండా వారిని ఎత్తి పట్టుకుందురు. రెఫరెన్స్ 91వ కీర్తన 11, 12 వచనాలు. అలాగా మనల్ని కాపాడడానికి ఉన్నారు. ఇప్పుడు ఓ సందర్భంలో సిరియా సైన్యము ఎలీషా మీదికి పంపిస్తాడు, సిరియా రాజు. ఆ సందర్భంలో పొద్దున్నే అతని పనివాడు లేచి చుట్టూ చూస్తే ఏముంది, మొత్తం సైన్యము, రథాలు, గుర్రాలు పట్టుకోవడానికి వచ్చాయి ప్రవక్తని. భయపడిపోయి ఎలీషా ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడు. అప్పుడు ఓరి పిరికి సన్యాసి, చూడురా మనకెంత భద్రత ఉందో అని అతని కన్నులు తెరువు చేస్తాడు. 2వ రాజులు 6వ అధ్యాయం. ఇంత స్టోరీ చెప్పేదంటే ఈలోపు మీరు చెప్తారు రెఫరెన్స్ అని, మంచోళ్ళని. 6వ అధ్యాయం 15వ వచనం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. దైవజనుడు అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణంను చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలోనున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, ఆమేన్, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఈ లోకంలో దేవునికి భయపడేవాడు మరెవరికి భయపడాల్సిన పని లేదు. ఆమేన్. దేవునికి భయపడుతూ నువ్వు తప్పు చేయకుండా ఉంటే ఇంక ఈ లోకంలో ఎవరు నిన్నేమీ చేయలేరు. అలా కాకుండా దేవునికే భయపడకుండా ఇష్టం వచ్చినటువంటి తప్పులో పాపాలో అన్నీ చేసి ఉంటే అందరికీ భయపడాల్సిందే. కాబట్టి ఎలీషా దేవునికి భయపడినవాడు కాబట్టి మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. తర్వాత యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, ఆమేన్. ఇట్లాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. మనందరి కన్నులు తెరువబడాలి, మన మనోనేత్రాలు తెరువబడాలి. దేవుని సహాయం పరలోకం నుంచి మనకు ఎంత వస్తుందో మనం చూడగలగాలి. అది పైకి చూడడం. తెరువమని కోరగా అప్పుడు ఏమైంది?
తెరవమని చేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్. ముందేం చూశాడు, ఇప్పుడేం చూశాడు? ముందేమో కొండ చుట్టూరు స్త్రీయ సైన్యాన్ని చూశాడు. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన సైన్యాన్ని చూస్తున్నాడు కన్నులు తెరిచిన తర్వాత. ఈ తెరువబడుట అనేటువంటి అనుభవం మనకు అవసరం. కాబట్టి భూమి మీద నుండి వచ్చేటువంటి ఉపద్రవాలు, తెగుళ్ళో, అనారోగ్యాలు ఇవే కాదు, ఇంత మాత్రమే కాదు మనం చూడాల్సింది. పరలోకం నుండి వచ్చే దేవుని సహాయాన్ని చూడాలి. మన చుట్టూ దేవుని కాపుదలను చూడాలి. మన చుట్టూ ఉన్న దేవుని భద్రతను చూడాలి. ఎవరో మనుషులు ద్వేషిస్తున్నారు అన్నటువంటి ద్వేషాన్ని కాదు చూడాల్సింది, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను చూడగలగాలి. ఎవరికో మనం అయిష్టమని వాళ్ళ మీద కొనగడం కాదు, దేవునికి మనం ఎంత ఇష్టమో దాన్ని బట్టి సంతోషించి తృప్తి చెందాలి. ఈ త్రోవలోకి రారే, ఎంత భాగ్యము, ఎంత ధన్యత. ఇది మన పరలోకం మీద ఉన్నప్పుడు, దృష్టి ఉన్నప్పుడు ఈ ధన్యతలోకి మనం రాగలుగుతాం. ఆమేన్. రైట్. 4వదిగా, ఇది కూడా మనకి తెలిసిన విషయమే, కానీ ఇంకొత్త విషయం ఇంకోటి కలుపుకొని మాట్లాడుకుంటాం. పరలోకము బహుమానం మీద దృష్టి ఉండాలి. ఎన్నిసార్లు చెప్తుంటాను ఈ విషయాన్ని. భూమి మీద ఉన్నప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి? పరలోకములో పొందబోయే బహుమానం మీద ఉండాలి. దీని మీద చాలామందికి చాలా రకరకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు, లేకుంటే కొన్ని నివృత్తి చేసుకోవాల్సిన విషయాలు, అర్థం కాని విషయాలు ఉండొచ్చు కాక ఒక్కొక్కసారి అర్థమవుతుంది, తప్పకుండా అర్థమవుతుంది. 1000 ఏళ్ల పరిపాలన గురించి నేను చెప్తాను త్వరలో, అప్పుడు ఇంకొద్దిగా అర్థమవుతుంది. 1 కొరింథీ 9వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడు. బహుమానం గురించి అదే బ్రదర్. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడు బహుమానం పొందునని మీకు తెలియదా? ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? ఇంకా ఉంది అక్కడ. అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. దేనికోసం పరిగెత్తాలి? బహుమానం పొందునట్లుగా. యేసు ప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యానికి ఈజీగా వెళ్తాం, రక్షణ పొందితే. కానీ అక్కడ మహిమలు వేరు, అక్కడ స్థాయిలు వేరు. మనం భూమి మీద 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? ఇంకా 5 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు భూమిలో దాచిపెట్టాడు. ఇలా ఉంటుంది. మనకిచ్చినటువంటి తలాంతులతో మనం వ్యాపారం చేస్తే దేవుడు, ఇదిగో బలా నమ్మకమైన దాసుడా, నీకు 10 రాజ్యములు ఇస్తున్నాను పో అంటాడు. 10 ఊర్లు ఇస్తున్నాను నీకు, 5టికి 5, 10 ఊర్లు ఇస్తున్నాను పో అంటాడు. 2టికి 2, 4 ఊర్లు ఇస్తున్నాను పో అని. అంటే ఆ అధికారాన్ని అంతగా పెంచుతాడు. ఏం చేయకుండా ఉంటే పరలోక రాజ్యం దాకా వెళ్ళగలుగుతావు, కానీ అక్కడ నీ స్థాయి తక్కువ స్థాయిలోనే ఉంటుంది. నీ అధికార పరిమితి చాలా కొద్దిగా ఉంటుంది. ఆ స్థితిని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాని మీద గురి పెట్టుకొని జీవించాలి. మన టైం అయింది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ విషయంలో ఒకటే మనకు తెలిసిన వాక్యమే. మోషే గురించి డైరెక్ట్గా వచ్చిన చదవండి. 11, 24, 26. అందులో 26 చదవండి డైరెక్ట్గా. 26 చదవండి అమ్మా. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు
ఎక్కడుంది దృష్టి? మోషే దృష్టి అది పరలోకములో కలగబోయే బహుమానం. ఇప్పుడు ఆయన ఓకే అంటే వెంటనే ఐగుప్తు రాజు అయిపోతాడు, కిరీటం వచ్చేస్తుంది, ధనం వచ్చేస్తుంది, రథాల మీద తిరుగుతాడు, విస్తారమైన ధనము. ఆ రోజుల ప్రపంచాన్ని పరిపాలించేది ఐగుప్తు రాజ్యం. ప్రపంచాధినేత అవుతాడు. ప్రపంచాధినేతను వద్దని ఏమన్నాడు? పరలోకంలో నాకు బహుమానం కావాలని దేవుని ప్రజలతో శ్రమ పడతాను అని చెప్పేసి మిద్యాన్ అరణ్యంలో గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు, తిండి ఉన్నా లేకపోయినా. భూమి మీద ఇట్లాంటి తాత్కాలికమైన జీవితం ఇట్లా ఉన్నా పర్లేదు, నాకు పరలోకంలో బహుమానం కావాలి. ఈ భూమి మీద తాత్కాలికమైన తుచ్చ కోరికలు, శరీర కోరికలు, పాపపు కోరికల కోసం, పాపపు తలంపుల కోసం, పాపపు సీనరీస్ కోసం, కొద్దిసేపు శరీరం యొక్క తుచ్చమైన తృప్తి కోసం దేవుని శాశ్వతమైన మహిమను, బహుమానాన్ని పోగొట్టుకుంటున్నారు కొంతమంది. శాశ్వత కాలపు అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎంత ఘోరమైన విషయం. తాత్కాలికమైన లాభం కోసం నశించిపోయేటువంటి వాటి కోసం, క్షయమైనటువంటి వాటి కోసం అక్షయమైన దాన్ని పోగొట్టుకోవద్దు. అక్షయమైన దాని కొరకు క్షయమైన దాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు. ఈరోజు మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. మనం ఇంకా అది ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ విషయంలోకి వెళ్ళలేదు. ఈరోజు ఇంకొక విషయంలోకి వచ్చాం. ఆ పైనున్నటువంటి విషయాల గురించి సంభాషించాలి. పైనున్నటువంటి వాటి వైపుగా, పరలోకం వైపుగా మన నడత ఉండాలి. పరలోకం మీద మన దృష్టి ఉండాలి. పరలోకం బహుమానం మీద మన గురి ఉండాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్న వేళ దేవుని సన్నిధిలో అలాగున్నామో లేదో పరిశీలించుకొని దేవుని బలలో చేవేద్దాం. మాటలు దేవుడు మనం అందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. తల వంచుదాం.